Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. హెబ్రీ 4వ అధ్యాయం ఏప్రిల్ 29కు చెందినటువంటి వాక్య భాగం. సబ్బాతు అర్థం ఏంటి? ఈ 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ సబ్బాతు గురించి కదా. దాని అర్థం ఏంటి? దాని అర్థం మరి Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. హెబ్రీ 4వ అధ్యాయంపై ధ్యానించుకుందాం. ఏప్రిల్ 29కి చెందినటువంటి వాక్య భాగం. సబ్బాతు అంటే అర్థం ఏంటి? అయితే దీనిని పాటించకూడదా? మరి పాటించకపోతే మనం ఏం చేయాలి అనేటువంటి సబ్జెక్టుపై ధ్యానించుకుందాం. సబ్బాతు అనేది మరి 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ కదా. అది చాలా ముఖ్యమైనటువంటి ఇది. మరి దాని గురించి సబ్బాతుని శనివారం సబ్బాతు అయితే ఆదివారంని సబ్బాతు అని పిలుస్తారు. చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. దాని గురించి మనం నేర్చుకుందాం. అంతకుముందు ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. హెబ్రీ గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు దానిపై ధ్యానించుకుందాం. హెబ్రీ 4:1 నుండి 11. హెబ్రీ 3 నుండి 4:11కు అదంతా కలిసినటువంటి ఒక భాగం. ఒకే అంశంగా ఇక్కడ కొనసాగుతున్నది. మరి ఈ 3వ అధ్యాయం 7 నుండి 19 వరకు దాన్ని క్లుప్తంగా దానిపై చెప్పుకుందాం. తర్వాత 4వ అధ్యాయం మొదటి 11 వచనాలపై కేంద్రీకరిద్దాం. కీర్తన 95 7 నుండి 17 భాగమును ఈ గ్రంథకర్త ఇక్కడ హెబ్రీ 3లో ఎత్తి వ్రాస్తున్నాడు. దీనిపై క్లుప్తంగా చెప్పుకుందాం అనుకున్నాం కదా. 3వ అధ్యాయం 7 నుండి 19లో ఇది ఒక భాగం అన్నమాట. 7 నుండి 11 వరకు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ కీర్తన 7 నుండి 11, ఇది కీర్తన 7 నుండి 11, ఇక్కడ హెబ్రీ 3 7 నుండి 11. అది ఈజీ టు రిమెంబర్. దానిలో ఎత్తి రాస్తున్నాడు ఈ గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త కీర్తనల్ని ఎత్తి రాస్తున్నాడు. లేఖనముల అంతిమ గ్రంథకర్త అయిన పరిశుద్ధాత్మ ఈ భాగంలో చెప్పుతున్న తీరు, పరిశుద్ధాత్మ చెబుతుంది అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ చెబుతుంది అంటే పరిశుద్ధాత్మ లేఖనాలు చెబుతుంది, పరిశుద్ధాత్మ చెబుతుంది ఒకటే. ఎందువలనంటే లేఖనాలకి అంతిమ గ్రంథకర్త పరిశుద్ధాత్మ కాబట్టి పరిశుద్ధాత్మ చెబుతున్నాడు. వాగ్దాన దేశము ప్రవేశించబోతున్నప్పుడు కాదేష్ బర్నియా యొద్ద నేను కఠినపరచుకొనవద్దు మీ హృదయమును, నేడు మీ హృదయమును కఠినపరచుకొనవద్దు. నేడు అనేటువంటిది దాని గురించి వ్యాఖ్యానిస్తున్నాడు. హృదయమును కఠినపరచుకొనవద్దు. వేగుల వారిలో ఇక్కడ కాదేశ్ బర్నియా దగ్గర ఏం జరుగుతుంది? వాళ్ళు కాదేశ్ బర్నియా దగ్గర నుండి వేగుల వాళ్ళు అక్కడికి 12 మంది వేగుల వాళ్ళు వెళ్ళి ఆ వాగ్దాన దేశాన్ని తనిఖీ చేయాలి. తనిఖీ చేసి తిరిగి వచ్చి వాళ్ళ రిపోర్ట్ని ఇవ్వాలి. వాళ్ళలో మరి 10 మంది వాళ్ళని నిరుత్సాహపరిచారు కదా. మరి 2 మాత్రమే లేదు, దేవుడు వాగ్దానం చేశాడు, ముందుకు వెళదాము అనే రీతిగా వాళ్ళు ఆ వేగుల వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాని గురించినటువంటి విషయం. వేగుల వారిలో ఎక్కువ మంది అవిశ్వాసంతో ఇచ్చిన నివేదికను బట్టి
వాగ్దాన ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించుటకు బదులు తరువాత 40 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు అరణ్యమందు చుట్టి సంచారం చేయవలసి వచ్చినది. వాళ్ళు అపనమ్మిక చూయించారు కాబట్టి, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలేదు కాబట్టి వాళ్ళు సంచారం చేయాల్సి వచ్చింది. కానీ నేడు అదే పొరపాటు చేయకూడదు. నేడు అదే పొరపాటు చేయకూడదు. దేవుని స్వరమును వినినట్లయినచో విశ్వసించి ఆయనకు విధేయత చూయించాలి. దేవుని స్వరం విన్నట్లయితే దేవుని యందు విశ్వసించి ఆయనకు విధేయత చూయించి మరి ఆ కానాన్ దేశంలో వాగ్దాన దేశంలో ప్రవేశించాలి. ఆయన యొక్క వాగ్దానాన్ని నమ్మి. మీ పితరులు స్పందించినట్లు కాకుండా ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నది ఏంటి అంటే, విశ్వాసులకు రాస్తున్నాడు. ఆ చర్చ్ మెంబర్స్కి, అంటే ఒక చర్చ్ అని కాదు, దిస్ ఇస్ జనరల్గా రాసినటువంటి లెటర్. మీ పితరులు స్పందించినట్లు కాకుండా బానిసత్వము నుండి ఏ ప్రజలనైతే దేవుడు విడిపించనో వారు సంచారం చేసి మరణించినట్లు వారిని దేవుడు ఖండించను. కాబట్టి దేవుని ప్రజలు నేడు, అంటే ఆ దినాల్లో హెబ్రీ పత్రిక రాసినటువంటి దినాల్లో ఉన్నటువంటి ఆ క్రిస్టియన్స్ విశ్వాసంతో విధేయతతో నిలకడగా ఉండవలను కానీ వారి పూర్వీకుల వలె అవిశ్వాసంతో అవిశ్వాసంలో పడిపోకూడదు. కాబట్టి అక్కడ ఇశ్రాయేల్ చేసినటువంటిది ఇక్కడ మాదిరిగా ఉంది. ఎలాంటి మాదిరి అంటే వాళ్ళు చేసినట్టుగా చేయకూడదు అనేటువంటి మాదిరి అక్కడ అది దృష్టాంతంగా ఉన్నది. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ చారిత్రక సంఘటనలు అవి మరి విశ్వాసులకి అది ఒక మోడల్గా నేర్చుకునేటువంటి పాఠాలకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్గా ఉంటుంది. ఇంతవరకు ఈ వాదన పోలిక రూపంలో ఉంటుంది, అనాలజీ. ఆ విధంగా మీరు చేయకూడదు, వాళ్ళు చేసినటువంటి రీతిగా మీరు చేయకూడదు అనేటువంటి పోలుస్తున్నాడు, పోలిక రూపంలో ఉంటుంది. హెబ్రీ 4వ అధ్యాయం దీనిని సుదీర్ఘంగా కొనసాగిస్తుంది. కీర్తన 95 నాటి కాలంలో కూడా విశ్రాంతిని అనుగ్రహిస్తున్న వాగ్దాన దేశం అంతిమ విశ్రాంతి కాదని అర్థం. వాళ్ళైతే ప్రవేశించారు, విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించలేదు. కానీ 95వ దావీదు కీర్తనను బట్టి మాకు తెలిసింది ఏంటంటే, తర్వాత చాలా సంవత్సరాల క్రితం అయిన తర్వాత వాళ్ళు ఆ కానాన్ దేశంలో ప్రవేశించిన తర్వాత మరి కీర్తనలో లెటర్స్ 1000 అంటే 500 సంవత్సరాలు అయిన తర్వాత నేడు మీరు ప్రవేశించకూడదు అని చెబుతున్నాడు. ఓకే, కాబట్టి ఆ ప్రాంతమునకు ఆ ప్రజలకు యెహోషువ నడిపించాడు. అయినప్పటికీ యెహోషువ వారికి విశ్రాంతిని కలుగ చేసిన ఎడల, ఇప్పుడు 8వ వచనంలో మనం చదువుతున్నాం, 4:8లో యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత దినమును గూర్చి ఆయన చెప్పక పోవచ్చును. నేడు ప్రవేశించండి అని ఎందుకు చెప్తాడు? వాళ్ళు అంతకుముందే ప్రవేశిస్తే అది అక్కడ దాని లాజిక్. అంత మాత్రమే కాదు, కాదేష్ బర్నియా యొద్ద ఆ తరము వారు నా విశ్రాంతిలో ఎన్నటికీ ప్రవేశించరని కోపంతో దేవుడు ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఈ వాక్య భాగాల్లో మనం చూస్తాం. 95:11 కీర్తనలు 95:11 దేవుడే ఒట్టు పెట్టుకున్నాడు. ఆయన పేరుతో
ఆయన వాళ్ళు వాళ్ళు తప్పకుండా ప్రవేశించరు అని ఒట్టు పెట్టుకుని చెప్పాడు. కావున నేను కోపించి మీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణము చేసితిని. అక్కడ ఓత్ అని అంటారు. మరలా హెబ్రీ 3:11, 4:3లో కూడా అదే విషయం ఉంటుంది. చదవర్లు నిజంగా దేవుని విశ్రాంతి అనగా ఏమి అని తప్పనిసరిగా ప్రశ్నించాలి. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ ఏంటి అనంటే అసలు దేవుని విశ్రాంతి అంటే ఏంటి? సబ్బాతు అంటే ఏంటి? అనేటువంటి ప్రశ్న తప్పనిసరిగా అడగాలి. మొదటిగా దేవుడు వారము దినములు సృష్టించిన తరువాత పని అంతటి నుండి విశ్రమించెను అని ఆదికాండం 2:2లో మనం చదువుతాం. సబ్బాతు విశ్రాంతి, సాబత్ రెస్ట్, సబ్బాతు విశ్రాంతి అది మాదిరిగా మారింది. అంటే దేవుడు సృష్టించిన తర్వాత 7వ దినాన విశ్రమించెను అనేది సబ్బాతు విశ్రాంతిగా మారింది. అంటే సబ్బాతు దినాన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ ధర్మశాస్త్రం ప్రకారం యూదులు చేయాల్సినటువంటి పని. అయినప్పటికీ సబ్బాతు విశ్రాంతి కానీ, వాగ్దాన దేశపు విశ్రాంతి కానీ అంతిమ విశ్రాంతిని ఏర్పరచదు. ఇట్ డజంట్ కాన్స్టిట్యూట్ ఇది కానీ సబ్బాతు విశ్రాంతి కానీ లేకపోతే ఆ దేశంలో ప్రవేశించేటువంటి ఆ విశ్రాంతి కానీ, కానాన్ దేశంలో ప్రవేశించినటువంటి విశ్రాంతి కానీ, ఆ రెండు కూడాను అంతిమ విశ్రాంతికి చెందినవి కావు. ఎందువలనగా ఇంతకాలమైన తరువాత కీర్తన 95లో తన విశ్రాంతిలో ప్రవేశించమని ఈ కీర్తనలో దేవుడు ఆహ్వానిస్తుంటున్నాడు. కీర్తనకర్త ఆహ్వానిస్తున్నాడు, విశ్రాంతిలో ప్రవేశించండి అని. 500 సంవత్సరాల తర్వాత వాళ్ళు కానాన్ దేశంలో వెళ్ళిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత ఆయన ఆ విధంగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. ప్రవేశించండి, విశ్రాంతిలోకి ప్రవేశించండి. ఈ హెబ్రీ గ్రంథకర్త ఉద్ఘాటిస్తున్నట్లు అంతిమ విశ్రాంతి దేన్ని సూచిస్తుంది? సువార్తను సూచిస్తుంది. సువార్తను మాత్రమే సూచిస్తుంది. అది అంతిమ విశ్రాంతి. స్త్రీ పురుషులు వారి స్వనీతి క్రియలను విరమించుకొనవలెను. దేవుడు సృష్టించిన తర్వాత ఆ సృష్టి నుండి దేవుడు విశ్రమించాడు కదా. మరి ఆదికాండం 2:2లో మనం చూసినటువంటి రీతిగా, అదే రీతిగా స్త్రీ పురుషులు ప్రజలు వాళ్ళ క్రియల నుండి, అంటే వాళ్ళ ధర్మకార్యాలు, స్వనీతి కార్యాలు, ధర్మకార్యాలు, మరి ఈ మనం ఇతరులకి ధర్మం చేసేటువంటి ఆ కార్యాలు, దాన్ని బట్టి విశ్రాంతి వస్తుంది, దాన్ని బట్టి రక్షణ వస్తుంది అని తలంచకుండా సువార్తను బట్టే విశ్రాంతి వస్తుంది అని గ్రహించుకోవాలి. రక్షణ చరిత్ర కొనసాగుతున్నట్లుగా అర్థము చేసుకున్నట్టుపై ఈ వాదన ఆధారపడి ఉన్నది. అనగా రక్షణ చరిత్ర అంటే ఏంటి? సాల్వేషన్ హిస్టారికల్ డెవలప్మెంట్ అంటారు. సాల్వేషన్ హిస్టారికల్ డెవలప్మెంట్, ఇది తప్పకుండా దీని అర్థం తెలిసి ఉండాలి. బైబిల్ కథాంశము కొనసాగుతున్న క్రమ పద్ధతిలో దీనిని అర్థం చేసుకొనవలెను. బైబిల్ కథాంశం హిస్టారికల్గా కొనసాగుతూ ఉన్నది. అంతేకాదు దీనిలోని చిన్న చిన్న భాగములు కలిసి ఉన్నట్లుగాను, వాటికంటే గంభీరమైన రీతిగా రానున్న వాటిని సూచించే తీరులో ఉన్నట్లుగా గుర్తించగలము. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లుప్తంగా. ఒకదానిని పోలి మరొకటి ఉంటున్నవని కాదు, కానీ అంటే దాన్ని ఒకదాని పోలి ఒకదాని ఉంటున్నామంటే దాన్ని అనాలజీ అంటారు. దీన్ని పోలి ఇది ఉంటుంది. అట్లా కాకుండా, అంటే పాత నిబంధనలో ఉన్నటువంటివి ఆ సంఘటనలు మరి క్రొత్త నిబంధనలో
ఉన్నటువంటి సంఘటనలు పోలి ఉంటున్నవి అని కాదు. అవి సూచనకరంగా ఉంటున్నాయి టైపాలజీగా. అంటే ఆ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వాటిని ఎదురు చూసేటువంటి రీతిగా. అంటే సువార్త ద్వారా వచ్చేటువంటి విశ్రాంతికి ఎదురు చూస్తున్నటువంటి రీతిగా పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్రాంతి ఉంటుంది. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్రాంతి దానికి ఎదురు చూస్తుంది. దాన్ని టైప్ అంటారు. విశ్వాసంలో విధేయతతో నిలకడక ఉండులాగున ఇవి మనకు పిలుపునిస్తున్నవి. ఈ విషయంలో దేవుని వాక్యము సజీవమైనటువంటి వాక్యము, బలమైనటువంటి వాక్యము మన హృదయాలలోనికి, మన హ్యూమన్ పర్సనాలిటీలోనికి చొచ్చుకొని పోయేటువంటిది అని మరి హెబ్రీ 4:12-13 చెబుతున్నదన్నమాట. ఈ విధంగా వాక్యం చెబుతుంది. అది సజీవమైనటువంటి వాక్యం. చదువుతాను 12-13 వచనాలు. ఎందుకనగా దేవుని వాక్యము అంటే ఈ సువార్తకి చెందినటువంటి ఈ యొక్క వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి ఆ హిస్టరీ అన్నమాట. పాత నిబంధనలో మరి పాత నిబంధన ఒక విధంగా మోషే రాశాడు కదా. మోషే మరి 1500 సంవత్సరాలు అనుకుందాం టూకీగా. 1500 సంవత్సరాల్లో ఆయన ధర్మశాస్త్రం వచ్చింది. మరి అంతకుముందు అబ్రహాం ఉన్నాడు కదా, కాబట్టి అంతకు ముందు కూడా ఉన్నది. ధర్మశాస్త్రం ఇవ్వకుండా ముందు కూడా ఆ కాలం ఉన్నది, ఆ యుగం ఉన్నది. అదొక యుగం. తర్వాత ధర్మశాస్త్ర యుగం, తర్వాత సైలెంట్ ఇయర్స్ 400 సంవత్సరాలు. దాని తర్వాత యేసుక్రీస్తు రావటం, దాని తర్వాత సంఘం ఉండటం, దాని పరిశుద్ధాత్మ దేవుడు రావటం, సంఘం ఉండటం, తర్వాత మరి క్రైస్తవ యుగం అది ఉంటుంది. తర్వాత మరి నిత్యత్వంలోనికి మనం ప్రవేశిస్తాం. ఇదంతా ఈ చారిత్రక ఎదుగుదల, చారిత్రక డెవలప్మెంట్, చారిత్రకంగా కొనసాగుతున్నది. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటివి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వాటిని సూచిస్తుంది. పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్రాంతి దినం, అది క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు రక్షణను, సువార్త ద్వారా వచ్చేటువంటి రక్షణను సూచిస్తున్నది. దానికి సంబంధించినటువంటి వాక్యము అది సజీవమైనది, బలమైనది, రెండంచుల ఖడ్గం కంటే ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉంటున్నటువంటిది. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును